రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారనడానికి కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో జరిగిన హత్య నిదర్శనం. కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగకుండా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని వదల్లేదన్న అక్కసుతో పక్కగా ప్లాన్ చేసి హత్య చేశారు. పట్టపగలు ఉదయం 10 గంటల సమయంలో అతి దారుణంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను నరికి చంపారు. అసలు అరికెర గ్రామంలో ఏం జరుగుతోంది, అక్కడున్న పరిస్థితులు ఏంటి, సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల మస్టో వేయడానికి వెళ్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్నను అత్యంత దారుణంగా హత్య చేశారు. కాపు కాసి కంట్లో కారం కొట్టి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి మట్టుబెట్టారు దుండగులు. ఈ దారుణ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ కురువ ఈరన్న అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తన నివాసం నుండి ఏదైతే తను పనుల కోసమని బయటికి వెళ్తున్న సమయంలో అతని దారి కాసి అతి కిరాతకంగా వేటకొడలతో నరికి చంపారు. ప్రస్తుతం నేను ఆ స్పాట్లోనే ఉన్నాము. ఈ యొక్క స్పాట్ చూసుకున్నట్లయితే అరికెర గ్రామానికి అతను ఉపాధి పనులు ఎక్కడైతే చేయిస్తున్నారో దానికి మధ్యలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో అరికెర గ్రామం నుండి అతను కురువ ఈరన్న తన ద్విచక్ర వాహనం మీద బయలుదేరడం జరిగింది. ఈ యొక్క స్పాట్ అంటే ఏదైతే స్పాట్ లో ఉన్నామో ఆ స్పాట్ కి వచ్చేసరికి సమయం దగ్గరగా 10 గంటల సమయం అవుతుంది. ఆ సమయంలో కొంతమంది దుండగులు అతన్ని అటకాయించారు. అటకాయించిన తర్వాత వారు తెచ్చుకున్న ఏదైతే కారం ఉందో ఆ కారాన్ని వాళ్ళ ఆ యొక్క ఈరన్న కంట్లో చల్లడం జరిగింది. దానితో అతనికి ఏం జరుగుతుందనేది అర్థం కాలేని సిచ్యువేషన్. అటువంటి తరుణంలో వేట కొడవలతో అతి దారుణంగా కిరాతకంగా ఈ యొక్క నరికి చంపడం జరిగింది. ఈరన్న దారుణ హత్యకు గురయ్యారన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత 2 నెలలుగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం నుంచి తప్పుకోవాలని టీడీపీ నాయకులు ఈరన్నను అతని కుటుంబాన్ని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలగుకపోవడంతో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ కూడా పెట్టారని, అయినా వెనుకపోయేసరికి చంపేశారంటూ బాధితుడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన ఈరన్న దారుణ హత్యకు గురైనారు. దీనికి గల కారణాలు టీడీపీ నాయకులే కుట్ర పన్ని ఖచ్చితంగా ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ నుండి పక్కకు తప్పుకోవాలంటూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడి ఈ యొక్క హత్య చేశారంటూ వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందమ్మా? ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ వాళ్ళు ఈ శరీరం ముందు వచ్చి బెదిరించిరే. మా ఆయన వస్తే కూడా ఉండలేదు. నన్ను అడిగిరే మీ ఆయన్ని జరుపుకోమని చెప్పిరి. జరుపుకోకుంటే మమ్మ ఏమో చేసాం మీ ఆయన బెదిరించి నన్ను కూడా సార్ బెదిరించినాక ఆయనకి ఫోన్ చేసి ఆయన్ని బెదిరించిరే. బెదిరించినాక ఆయన మరి మా ఆయన ఇదొక నెల చేశాను వదులుకుంటాను వాళ్ళే చేశారు అని చెప్పి నాకే చెప్పినాక తర్వాత నిన్న పోయింతోనే అట్లే వేసి సార్ దాన్ని కారం కొట్టి తన తండ్రిని ఇంత దారుణంగా చంపారని ఇప్పుడు తమ కుటుంబానికి దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది మృతుడి కుమార్తె. మంత్రి లోకేష్ చెప్పిన రెడ్ బుక్ పాలన అంటే ఇదేనని, ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పదవి నుంచి తప్పుకోలేనందుకు దారుణంగా చంపేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ దారుణానికి కూటమి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఇప్పుడు చిన్నబాబు గారు మాట్లాడుతున్నారు, నేను రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకున్నాను, రెడ్ బుక్ పట్టుకొని తిరుగులాడుతున్నారు. రెడ్ బుక్ పట్టుకొని తిరిగితే ప్రజలకు న్యాయం జరగదండి. ఇలాంటి వ్యక్తిని ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కోసము, ఫీల్డ్ అసిస్టెంట్ పని కోసము ఒక మనిషిని దారుణంగా హత్య చేస్తారంటే పట్ట పగులు, రాత్రి కాదు జరిగిండేది ఇది సమస్య. పట్ట పగులు 10:30 గంటలప్పుడు ఒక మనిషిని అటెండెన్స్ తీసుకోవడానికి ఇంత దారుణ హత్య చేస్తున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరన్న కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు ఎస్వి మోహన్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే విరూపాక్షి, శ్రీదేవి పరామర్శించారు. చంద్రబాబు, లోకేష్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని, రెడ్ బుక్ పాలనతో మనుషులను చంపటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే ఈరన్న కుటుంబం ఉందో వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఏదైతే ఇంటి పెద్దను కోల్పోయి తాము ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమపై ఖచ్చితంగా ఆ యొక్క నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైతే కారకులైతారో వారిని కఠినంగా శిక్షించాలంటూ వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆలూరు, కర్నూలు జిల్లా.